Hello all, welcome to the View. Here is our non-spoiler review of the film Daku Maharaj starring Nandamuri Balakrishna, Pragya Jaiswal, Shraddha Srinath, directed by Bobby. First things first, movie చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే I kind of liked it. నచ్చింది సినిమా. స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందంటే లేదు. బాలే ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు టెంప్లేటే. సో మోస్ట్ ఆఫ్ ద స్టోరీ బీట్స్ మనకి ఫెమిలియర్వే ఉన్నాయి. బట్ ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది. టోన్ ఆఫ్ ద ఫిల్మ్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఒక మాస్ యాక్షన్ డ్రామా వర్క్ అవడానికి ఉండాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 5-6 వెల్ డిజైన్డ్ యాక్షన్ బ్లాక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్. బాలే ప్రీవియస్ మూవీస్లో లాగా ఎక్కడ లౌడ్ ఉండదు, గోర్ ఉండదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్లో బాలే ఉన్న ప్రతి సీన్ ఒక ఎలివేషన్ సీన్లో డిజైన్ చేశారు డైరెక్టర్ బాబీ. అండ్ ద విజువల్స్ మ్యాన్, బాలే సినిమాలో ఈ రేంజ్ క్వాలిటీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. విజయ్ కార్తిక్ ఇస్ ద మ్యాన్. కంపారిజన్ అని కాదు కానీ జస్ట్ విజువల్స్ బేసిస్ మీద చెప్పాలంటే రజనీకి పెట్టాలనో బాలయ్యకి డాకు మహారాజ్. అండ్ ఇంకా తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. మొన్న ఎక్కడో ఆయనే అన్నారు రజనీకి బక్కోడేలానో బాలయ్యకి బండోడని. యాజ్ యూజువల్ ఆయన బెస్ట్ ఇచ్చేశారు. సో యా, ఓవరాల్గా కథ రొటీన్గానే ఉన్న ఆడియన్స్ని, బాలయ్య ఫ్యాన్స్ని ఎంగేజ్ చేసే అంశాలు పుష్కలంగా ఉన్న మూవీ డాకు మహారాజ్. గైస్, తైవ్యూ టీం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీలో చాలా మందికి తెలుసు మేము ఒక బిగ్ మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉన్నాము. సో మీకు మా రివ్యూస్ అండ్ మేము చేసే వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్. ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతాము. స్టోరీ గురించి కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తా. ఢిల్లీలో పనిచేసే ఒక ఇంజనీర్ సీతారాం ఎక్కడో చెంబల్లో డాకు మహారాజ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఆ తర్వాత ఇంకెక్కడో మదనపల్లి అనే ఊర్లో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఇంట్లో డ్రైవర్ నానాజీగా ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చిందో తెలియాలంటే వాచ్ డాకు మహారాజ్ ఆన్ బిగ్ స్క్రీన్. మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుండి యూ ఫీల్ లైక్ యు ఆర్ వాచింగ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాలయ్య మూవీ. డిఫరెంట్ కైండ్ అంటే కంటెంట్ స్టోరీ బీట్స్ వైజ్ కాదు, విజువల్స్, ఎడిట్ అండ్ టోన్ వైజ్. బేసిక్ గా డైరెక్టర్ బాబీ ఏం చేశారంటే ప్రీవియస్ బాలయ్య మూవీస్ లో సక్సెస్ అయిన ఆస్పెక్ట్స్ అన్ని చెక్ లిస్ట్ గా పెట్టుకుని ఆ మూవీస్ లో అన్నెసరీ ఫ్లఫ్ అనిపించిన ఆస్పెక్ట్స్ అన్నిటినీ లేపేసి ఆయన టచ్లు కొన్ని యాడ్ చేసి కేర్ఫుల్ గా క్యూరేట్ చేసిన సినిమా డాకు. అందుకే మూవీ డ్యూరేషన్ కూడా 2 hours 25 minutes. ఆల్రెడీ ఆడియన్స్ కి ఫెమిలియర్ అయిన ట్రోప్సే కాబట్టి మూవీలో మెయిన్ సీన్స్ కి అంటే ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్ అండ్ మెలో డ్రామా. ఎస్, బాలయ్య డ్రామాటిక్ కాదు, మెలో డ్రామాటిక్ సీన్స్ లో గుండె పిండేస్తాడు. సో ఈ మెయిన్ సీన్స్ లో బ్రీదింగ్ స్పేస్ ఇచ్చి మిగతా ఫిల్లర్ సీన్స్ చకచకా చూపిస్తూ వెళ్ళిపోయారు డైరెక్టర్ బాబీ. అండ్ ఆల్సో బాబీ చేసిన ఇంకో మంచి పని, హీ గేవ్ ఆల్ ద సపోర్టింగ్ కాస్ట్ ఏ మూమెంట్ టు షైన్. ప్రజ్ఞ, శ్రద్ధ, డాకు అండ్ ఇన్ఫాక్ట్ ఊర్వశి టు హ్యాస్ హర్ మూమెంట్. ఇంకా మూవీలో ఫ్యాన్ మూమెంట్స్, బాలయ్య రిలేటెడ్ రియల్ లైఫ్ రిఫరెన్సెస్, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొక్క చెప్పరా గాడిదా లాంటివి అక్కడక్కడ స్ప్రింకిల్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ యా, ఈవెన్ డైరెక్టర్ బాబీ యాంటాగనిస్ట్ బాబీ డ్యూయల్ క్యారెక్టర్ ని కూడా హీ ప్రెజెంటెడ్ వెల్. బాబీ అదే యాక్టర్ బాబీ హ్యాస్ ఎ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ బాబీ అదే అండి డైరెక్టర్ బాబీ యూజ్డ్ హిమ్ రియల్లీ వెల్. అండ్ మూవీలో కొన్ని కాల్ బ్యాక్స్, మోటివ్స్ అండ్ మిస్ డైరెక్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ డౌన్ సైడ్ మూవీలో ఉన్న ఓన్లీ ఇష్యూ అదే ఫెమిలియారిటీ. చూస్తున్న సీన్ విజువల్ గా ఎంటైసింగ్ గా ఉన్న ఆ ఫెమిలియారిటీ అనే ఫీలింగ్ మూవీ చూస్తున్నంతసేపు వెంటాడుతూ ఉంటుంది. అండ్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకునే ముందు ఈసారి టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి తైవ్యూ నుండి ఒక చిన్న రిక్వెస్ట్. మూవీలోని మనీ షాట్స్ అంటే ఆడియన్స్ కి హై ఇచ్చే షాట్స్ అన్ని ప్లీజ్ ట్రైలర్ లో పెట్టేయకండి, కొన్ని బిగ్ స్క్రీన్ కి దాచుకోండి. నౌ కమింగ్ టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, నందమూరి బాలకృష్ణ గారికి టైలర్ మేడ్ రోల్ ఇది. గాడ్ ఆఫ్ మాసెస్ డెలివర్డ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్. ఇన్ఫాక్ట్ ఆర్టిస్ట్ అందరి కాస్టింగ్ ఇస్ టూ గుడ్. Everyone fits well and delivered what is needed. And thanks to director Bobby, everyone at least had a moment to shine. Bobby Deol, Sachin Kedelkar, child artist Veda, Pragya, Shraddha, Urvashi, Tom Chako, Markandesh Pandey, everyone make their presence felt. ఈ మూవీలో ఆర్టిస్ట్ కన్నా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఓ మార్క్ ఎక్కువ వేయొచ్చు. ప్రొడ్యూసర్ నాగవంశీ బాగానే ఖర్చు పెట్టారు అండ్ ప్రతి రూపాయి ఫ్రేమ్ లో కనిపించింది. విజువల్స్ బై విజయ్ కార్తిక్, వన్ వర్డ్, టెర్రిఫిక్. ఇంకోసారి చెప్పినా పర్లేదు, విజయ్ కార్తిక్స్ విజువల్స్ ఆర్ టెరిఫిక్. దే ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ యూఎస్పీస్ ఆఫ్ ద ఫిలిం. ఇక తమన్ గురించి చెప్పేదే ఉంది, బాలయ్య అంటేనే పూనుకొచ్చేస్తుంది ఆయనకి. లాస్ట్లీ రైటర్ డైరెక్టర్ బాబీ కొల్లి, హీ డిడ్ ఎ గుడ్ జాబ్. టెంప్లెట్ స్టోరీని ఆయన ఏం రీఇన్వెంట్ చేయలేదు, హీ యాడెడ్ హిస్ టచెస్. కాస్టింగ్ విషయంలో ప్రతి క్యారెక్టర్కి ఒక హై మూమెంట్ ఇవ్వడం, రైట్ యూజ్ ఆఫ్ ద యాక్టర్స్. అండ్ యాజ్ ఎ టెక్నీషియన్ ఇట్స్ ఆల్సో ఎ జైంట్ లీప్ ఫర్ హిమ్. The way he envisioned, designed and presented the movie is commendable. Final word, a good action entertainer with familiar story beats. That's the review guys. My video meeku nachinatayite please subscribe to our channel and click the bell icon for more updates. This is Sainath signing off, Team The View.